రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుని భూమి మీదకి తీసుకొస్తామని ఆశలు కల్పించి పదవుల్లోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయి వాటి కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం నాకు నచ్చలేదు. ఇది నా ఒక్కడికే కాదు, అనేక లక్షల మందికి, కోట్ల మంది ప్రజలకి ఆవేదన, బాధ ఇవన్నీ జనసేనని అనే పార్టీని స్థాపించడానికి కారణమైంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, వీటిని గౌరవించకుండా, వీటిని అర్థం చేసుకోకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ ప్రభుత్వాలు నడపలేరు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీ అలయన్స్కి ముఖ్యంగా నేను సపోర్ట్ చేయడానికి కారణం, అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండి సమస్యలను తాత్సారం చేసి గోటితో పోయేదాన్ని గొడవలాగా తీసుకొచ్చి ఇంకా పరిష్కరించకుండా ఉన్నందుకు కొత్తగా ఒక పార్టీ, కొత్తగా ఒక ప్రధానమంత్రి గారు అవుతున్నారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు, ఆయన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు జరిగిన అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకొని ఒక సరైన విధి విధానాలతో ముందుకెళ్తారు, ప్రజా సమస్యల గురించి అనుకొని నేను వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు సపోర్ట్ చేశాను, నాదైన వంతు నేను సాయం నేను చేశాను, వారి జెండాలు నేను మోసాను, నాతో పాటు నన్ను నమ్మిన వారందరూ మోశారు, నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ మోశారు. కానీ వారు ఏమైతే మాట ఇచ్చారో ఈరోజు వాళ్ళు వెనక్కి తప్పేశారు. దాని ముఖ్య కారణం, ఆ రోజున సిద్ధార్థనాథ్ సింగ్ గారి మాటలు చూస్తూ ఉంటాను. వారికి సపోర్ట్ చేసినప్పుడేమో నీకు రాజకీయ అనుభవం ఉందా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రోజున వారికి మద్దతు పలికినప్పుడు నీకు రాజకీయ అనుభవం ఉందా, నీకేం తెలుసు రాజకీయాల గురించి అని అడగలేదు. నన్ను కర్ణాటక పంపించారు, తమిళనాడు బోర్డర్లకు పంపించారు, తెలంగాణ నలుమూలలకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పారు. ఆ రోజు ఎవరు నా రాజకీయ అనుభవం అడగలేదు, నీకెంత తెలుసు రాజకీయాల గురించి అని. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగితే నువ్వు రాజకీయాల గురించి ఏబిసిడీలు తెలియదు, నువ్వు నేర్చుకొని రా అంటారు. ఇంతకు మించిన అవకాశం అది ఏంటో నాకు కనిపించలేదు.